కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమి ఎరుగదు. సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు మిత్రమా. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేది అంతా ఆ భగవంతుడే. నాకు నటించడం రాదు. కోపం వస్తే కోపాన్ని చూపిస్తా, ఇష్టమైతే నవ్వుతూ మాట్లాడేస్తా. అంతేకాని గొంతులో విషాన్ని దాచుకొని పెదవులపై తీపిగా నటించలేను. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. కారణం లేని కోపం, నమ్మకం లేని ప్రేమ, బాధ్యత లేని బంధం ఉన్నా లేకపోయినా ఒకటే. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. జీవితం అనే నాటకంలో మీ ప్రదర్శన ఎలా ఉండాలంటే, నాటకం అయిపోయినా సరే చప్పట్లు మోగుతూనే ఉండాలి మిత్రమా. ఏది ఎలా చేయాలో ముందే నిశ్చయించుకున్న ఆ తర్వాత ఆ పని ప్రారంభించాలి. పని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆపే ఆలోచనలు చేయకూడదు. మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లను కదా. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. నమ్మకాన్ని కోల్పోవద్దు మిత్రమా. చాలామంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకొని ఓదార్పు పొందాలి అనుకుంటారు. అయితే తమ బాధలను ఎవరికీ చెప్పకూడదు. మీ బంధువుగా భావించి నీ దుస్థితిని ఎవరికి చెబుతున్నావో రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంది మిత్రమా. 5 లక్షణాలు గల వ్యక్తులకు మనం ఎప్పుడూ దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పేవారికి, మర్యాద ఇవ్వని వారికి, నలుగురిలో ఉన్నప్పుడు చులకనగా మాట్లాడేవారికి, మాట మీద నిలకడలేని వారికి, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారికి మిత్రమా. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడడానికేముంది. అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి మిత్రమా.